ఒకసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 9,240 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1065.70 అడుగుల వరకు వాటర్ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీస్ కాగా ప్రస్తుతం 16.963 టీఎంసీస్ గా ఉంది. ఒకసారి నిజామాబాద్ రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, మంచిగా వర్షాలు పడుతున్నట్టున్నాయి, వాటర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. హ్యాపీయా? నిజాం శ్రీరామ్ సార్ ప్రాజెక్టు అంటే తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఈసారికి గత సంవత్సరం ఈసారికి 1,77,000 పైగా క్యూసెక్ల నీరు రావాల్సింది. కానీ ఇప్పుడు 12,900 క్యూసెక్ల నీరు వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఎల్లినో ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, ఇటు ఎగువ ప్రాంతం నుంచి 2 రోజులుగా కురిసిన వర్షాలకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇటు రైతులు, లక్షల మంది రైతులు దీంట్లో ఆధారపడి ఉంటారు. ఇందులో ముఖ్యంగా అందుకే ప్రభుత్వం కూడా చెప్తుంది, వర్షాలు లేవు కాబట్టి పంట మార్పిడి వైపు మీరు రైతులు చూడాలని చెప్పి అధికారులు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్పారు. అందుకే ఎల్లినో ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయి. ఈ పాటికే గత సంవత్సరం 1,77,000 క్యూసెక్ల నీరు రావాల్సింది, కానీ ఇప్పుడు రాలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుంది. రైతులు ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇదే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు గురించి ఇంకొక విషయం చెప్పాలి. గత సరిగ్గా వారం క్రితం ఇదే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఒక 4 చనిపోవడం జరిగింది. ఇప్పుడు నో వే నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు అక్కడ అధికారులు. ఎందుకంటే వర్షాలు కురిచినప్పుడు అక్కడ అందాలు చూడడానికి వస్తారు ఆ ప్రజలందరూ కూర్చొని, లేకపోతే పర్యాటకులు కావచ్చు, అక్కడ నో వే నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటారు. ఏదైతే లోతు ప్రాంతాల్లో దిగి సెల్ఫీల కోసం, ఇన్స్టాగ్రామ్ల కోసం తిరుగుతున్నారు కాబట్టి సిపి సాయి చైతన్య సీరియస్ గా తీసుకున్నాడు. ఎవరు కూడా అక్కడ వెళ్ళొద్దని చెప్పారు. ఇంతేకాకుండా ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలైతే, రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా వర్షాలు ఇంకా కురిస్తే కనుక గత సంవత్సరం ఏదైతే 1,77,000 క్యూసెక్ల నీరు వచ్చిందో అట్లా వస్తే కనుక ఇంకొక 2-3 సంవత్సరాల వరకు ఇబ్బంది లేని పరిస్థితి ఉండొచ్చు.